వెల్కమ్ టు మిసెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు చూసండి సాఫ్ట్గా ఉండే ఊతప్పలు అంటే కాల్పుకుడులు అంటారు కదా, అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఆ కప్పుతోని కప్పుడు మినపగుళ్ళు తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగేసి ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. అది శుభ్రంగా 5 అవర్స్ నానితేనే ఆ రుబ్బు అనేది బాగా వస్తుంది అనమాట. తర్వాత దానికి సరిపడా ఇడ్లీ నూక అదే కప్పుతోని 2 కప్పులు తీసుకున్నానండి. అది కూడా శుభ్రంగా కడిగేసి మంచి వాటర్ వేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలండి. ఎక్కువ నానబెట్టిన అవసరం లేదు. రుబ్బులోకి సరిపోతుంది. 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రాత్రి గ్రైండర్లో మిక్సీ రుబ్బేస్తాం కదండి, అది ఇది కలిపిన తర్వాత మనం అది ఆ గిన్నెకి సగానికి తీసుకోవాలండి. ఏదైనా సరే ఫుల్గా తీసుకోకూడదు. ఉదయంకి బాగా పొంగిపోద్ది కాబట్టి గిన్నెకి సగంకి వేసుకొని కొంచెం కన్నాలున్న ప్లేట్ ఏదైనా ఉంటే మూత పెట్టుకుంటే, అది ఉన్నా పర్వాలేదు, మామూలుగా కన్నాలున్న ప్లేట్ మూత పెట్టుకున్నా సరిపోతుందండి. ఉదయంకి ఇలా పొంగుతుందండి, చాలా బాగా పొంగుతుంది. సాఫ్ట్గా ఉంటుంది ఇలా పొంగినట్టయితే మాత్రం. అలా పొంగినట్టు మనం చూసుకోవాలి. అలా పొంగిన తర్వాత శుభ్రంగా గరిటతో కలిపేసి మనం దానిలోని వేసుకుంటే ఏది ఇడ్లీ వేసుకున్నా, ఊతప్ప వేసుకున్నా, ఏది వేసుకున్నా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. దీనిలో కొంచెం సాల్ట్, జీలకర్ర, నేను ప్రతి దానిలో జీలకర్ర వాడతానండి. జీలకర్ర వాడితే డైజెస్టివ్ మంచిదనమాట. అంతేనండి. ఇలా వేసుకుంటే మనం ప్యాన్ మీద కుడాలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. పిల్లలు బాగా తినేస్తారు. ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అంతేనండి, సాఫ్ట్ ఊతప్పాలు రెడీ. ఈ విధంగా చేసుకుంటే ఎన్ని ఊతప్పాలైనా, ఇడ్లీ అయినా, ఊతప్పాలైనా, ఏదైనా ఆయికుడివైనా చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.